నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనతో ఒక జ్యోతిష్యుడు అయితే ఉన్నారనమాట. అంటే జ్యోతిష్యానికి సంబంధించిన చాలా మందికి చాలా డౌట్స్ అయితే ఉంటాయి. సో అవి మనం జ్యోతిష్యు సార్ని అడిగేసి ఒకసారి అయితే కనుక్కుందాము. అలాగే ఆయన వచ్చేసి జాతక విశ్లేషణ, అలాగే గ్రహ ఫలాల గురించి, దశాభుక్తి లెక్కలలో చాలా అనుభవం కలిగి ఉన్నారనమాట. ఆయన ఎవరో కాదు, మన ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నా. ఓకే, ఎంత సంతోషమేనా? సంతోషమే. నువ్వు? చాలా బాగున్నాను, చాలా సంతోషంగా ఉన్నాను గురుగారు. ఇంకొకటి ఏంటంటే చాలా మందికి కూడా జ్యోతిష్యం గురించి తెలియని వాళ్ళు ఉన్నారు, జ్యోతిష్యం అంటే ఏంటి అనే వాళ్ళు కూడా ఉన్నారు. సో మాకు మీరు చెప్పాల్సిన విషయం ఏంటంటే జ్యోతిష్యం అంటే ఏంటి, ఇది జ్యోతిష్య అంటే జీవితంలో ఎలా ప్రభావం చూపుతుంది అనేది మాకు కొంచెం చెప్తారా? తప్పకుండా. మనకి జ్యోతిష శాస్త్రము అనేటటువంటిది ఒక చుక్కాని వంటిది అని చెప్పారు. అంటే మనము సముద్రంలో ప్రయాణం చేస్తున్నాం, ఒక షిప్. ఆ షిప్ వెళ్తూ ఉంటుంది. సముద్రానికి ఒడ్డులు ఉండవు కదా, తెలీదు ఎటు వెళ్ళిపోతామో తెలియదు. అటు అమెరికా వెళ్ళిపోతామో, ఇటు అంటార్కిటా ఓషన్లో ఉన్నామో, ఎక్కడున్నామో మనకు తెలియదు. సో అప్పుడు లైట్ హౌస్ ఉంటుంది. లైట్ హౌస్ విశాఖపట్నం లైట్ హౌస్ పైన వెలుగుతూ ఉంటుంది. సో దాని దగ్గర నుంచి ఆ లైట్ హౌస్ను బట్టి ప్రతి చోట కూడా కొచ్చిన్ అలా పోర్ట్స్ ఎక్కడున్నాయో ఆ యొక్క లైట్ హౌస్ను బట్టి ఆ డైరెక్షన్లో సముద్రం నుంచి షిప్స్ అన్నీ కూడా వస్తాయన్నమాట. అలా మన జీవితం అనేటటువంటిది మన చేతిలో ఉండదు. మనం ఎక్కడి నుంచి పుట్టామో, అసలు ఎలా పుట్టామో, చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళుతున్నామో, ఏ విషయాలు ఎవరికి ఎంత మహా పండితుడికైనా కూడా తెలీదు. నో వన్ కెన్ డిఫైన్, నో వన్ కెన్ టెల్. సో అటువంటి సమయంలో ఈ జ్యోతిష శాస్త్రం చెప్పుద్ది ఒక చుక్కాని. అంటే ఇట్స్ లైక్ ఎ లైట్ హౌస్. అంటే పూర్వజన్మ మన యొక్క కర్మలు, ఏం కర్మలు చేసాం, మనకి ఎందుకు ఈ జన్మ వచ్చింది, మనం పూర్వజన్మలో మంచి పనులు చేసామా, చెడ్డ పనులు చేసామా, ఏ జన్మ ఎత్తాము, నెక్స్ట్ ఈ జన్మ ఫ్యూచర్లో మనకి ఎలా ఉండబోతోంది, ఆ తర్వాత నెక్స్ట్ జన్మ ఏమెత్తుతాం అన్నది కూడా చెప్పచ్చు జ్యోతిష్యం వల్ల. వరాహ మిహిరుడు అని ఈ జ్యోతిష శాస్త్రానికి పితామహుడు ఉన్నాడు, మిహిరుడు అంటాం ఆయన పేరు. ఆయన ఏం చేశాడంటే ఒక పెద్ద జ్యోతిష పండితులుగా ఆయనకు పెద్ద పేరుంది. జ్యోతిష శాస్త్రాన్ని రాసిందే ఆయన. అటువంటి ఆయన్ని ఆ రాజుగారు ఏం చేస్తాడంటే టెస్ట్ చేయడానికని పిలుస్తాడు ఆయన్ని. ఆ రాజ్యంలో 4 గదుల రూములో పెడతారు. రూములో పెట్టి నేను ఏ ద్వారం గుండా బయటికి వెళ్ళిపోతాను, 4 దారులు ఉన్నాయి కదా, ఆ దారుల్లో తలుపులు ఉంటాయి కదా మామూలుగా కోటలో, ఏ తలుపు గుండా వెళ్ళిపోతాను నువ్వు రాసివ్వు అంటాడు. పేపర్ మీద ఈయన రాసి ఇచ్చేస్తాడు. ఎవరికి? వాళ్ళ మంత్రి గారికి. మంత్రి గారి చేతిలో పెట్టు అన్నాడు. పెట్టేశాడు. పెట్టేసిన తర్వాత నేను ఏమైనా సరే ఇతను చెప్పే జ్యోతిష్యాన్ని తప్పు చేస్తాను, అందుకని నేను ఏ తలుపు కూడా వెళ్ళను అని చెప్పి ఒక గోడకి కన్నం కొట్టిస్తాడు. పంది వెళ్తుంది చూడు లోపలికి, ఆ టైపులో కన్నం రౌండ్గా కొట్టించి పంది టైపులో బయటకు వెళ్తాడు. బయటకు వెళ్తే బయటకు వచ్చిన తర్వాత నువ్వు ఓడిపోయావు పండిత, ఏది చూపించు నువ్వేం రాసావో అని మంత్రి దగ్గర ఉన్నటువంటి ఆ పేపర్ని తీసుకుంటాడు. ఆ పండితుడు ఏమి రాశాడు? మిహిరుడు, ఈ రాజు ఏ తలుపు గుండా రాడు, గోడకి రౌండ్గా కన్నం కొట్టి ఒక పంది మాదిరిగా వస్తాడు అని రాశాడు. సేమ్ టాలీ అయింది. దాన్ని బట్టి ఆయనకి వరాహం అంటే పందిలాగా వచ్చాడు కాబట్టి వరాహమిహిరుడు అని బిరుదిస్తాడు. ఆయన జ్యోతిష్ శాస్త్రాన్ని రాశాడు. నెక్స్ట్ ఋషులు అనగానే మనం ఏమనుకుంటాం? ఏ సప్త ఋషులు, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, ఇలా అనుకుంటాం. కానీ ఋషులు అంటే వాళ్ళే కాదు. ఆర్యభట్ట, ఆర్కిమిడిస్, అరిస్టాటిల్ ఇలాంటి వాళ్ళంతా కూడా వెస్టర్న్ ఋషులు వాళ్ళు. సో ఈ నాస్ట్రాడామస్ ఆయన ఫ్రాన్స్కి చెందినటువంటి డాక్టర్ కమ్ జ్యోతిష్యుడు అనమాట. ఆయన నాస్ట్రాడామస్ జ్యోతిష్యం అంటే ఆయన పాస్టులేట్స్ కొన్ని ఇచ్చాడు, సిద్ధాంతాలు. ఆ సిద్ధాంతాలను బట్టి బ్రహ్మాండంగా ఎప్పుడు ఏది జరిగిందో అన్నీ చెప్పేశాడు ఆయన. వంగా బాబా కళ్ళు లేవు ఆవిడికి, బల్గేరియా దేశంలో పుట్టింది, బల్గేరియన్ జ్యోతిష్కురాలు, తపస్సు చేసి దివ్య దృష్టిని సంపాదించింది. 9/11 అటాక్స్
అంటే 2009లో మనందరికీ కూడా ముంబై హోటల్ మీద దాడి జరిగింది. అప్పుడు ఇండియన్స్ని చంపేశారు, అది ముందే చెప్పింది. 2011లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ అమెరికాలో జరిగినటువంటి దాడి గురించి ముందే చెప్పింది. ప్రిన్సెస్ డయానా యాక్సిడెంట్లో చనిపోతుంది అని ముందే చెప్పింది. చైనా, రైజ్ ఆఫ్ చైనా, డౌన్ఫాల్ అయిపోయి వరల్డ్ వార్లో అయిపోయినటువంటి చైనా మళ్ళీ రైజ్ అవుతుందని చెప్పింది. ఇవన్నీ జరిగినాయి. మొన్నటికి మొన్న 2025వ సంవత్సరంలో మనకి నెలలో జూలై 5న మనకి జపాన్లో ఈ యొక్క మునిగిపోతుంది, జపాన్లో సైక్లోన్ వస్తుంది అని చెప్పారు, ఎర్త్క్వేక్ వస్తుందని. వచ్చింది సముద్రంలో, జపాన్లో సెప్టెంబర్ 5కి వచ్చింది. సో అంత ఇదిగా చెప్పొచ్చు. మళ్ళీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానం, అది కూడా ఒక రకమైన జ్యోతిష్యమే. ఆయన చెప్పినవన్నీ కూడా జరుగుతున్నాయి కదా. మరి తర్వాత నెక్స్ట్ ఈయన ఆర్యభట్ట, ఇలాంటి వాళ్ళంతా కూడా మనకి చంద్రుడి మీదకు వెళ్ళడము, క్యాలిక్యులేషన్స్, ఇవన్నీ కూడా చేశారు. అయితే ఏం జరిగింది, ఒక ఋషి ఉన్నాడు, ఒక మోడర్న్ ఋషి, ఈజ్ ఆర్యభట్ట. చాప మీద పడుకునేవాడు రోజు, చాప మీద పడుకుని రోజు స్కైస్ని టెలిస్కోప్, కెలిడియోస్కోప్ ఏ ఆధారం లేకుండా కేవలము కళ్ళతో చూస్తూ ఈ రోజున ఈ నక్షత్రం ఇక్కడికి దగ్గరకు వచ్చింది, ఈ రోజున ఈ నక్షత్రం దూరంగా వెళ్ళింది అట్లా చెప్పేవాడు. ఈయన టెస్ట్ చేద్దామని ఒక దుప్పటి ఎక్కువ పెడతాడు వాళ్ళ శిష్యుడు. పెడితే ఏమిట్రా ఈరోజు ఈ నక్షత్రం మనకి కిందకు వచ్చేసింది, ఇంకా కొంచెం అంటే ఎత్తు పెంచాడు కదా, వచ్చేసిందని. అంత నిశితమైనటువంటి పరిశీలన శక్తి మన ఆధునిక ఋషుల్లో, ఆధునిక సైంటిస్టుల్లో, అలాగే గ్రీక్ ఫిలాసఫర్స్లో, మన ఇండియన్ ఋషుల్లో, ప్రాచీన ఋషుల్లో ఉంది. కాబట్టి జ్యోతిష శాస్త్రం ప్రకారము మనము ఇప్పుడు వర్షాకాలం వర్షాలు పడతాయా లేవా? పడతాయి. అంటే ఎండలు రావని అర్థం. ఇప్పుడు వర్షాకాలం 3 నెలలు ఉందనుకో, 3 నెలలు 90 రోజుల్లో 90 రోజులు వర్షాలు వచ్చేస్తాయి ఎక్కడైనా? మధ్య మధ్యలో ఎండాకాలంలో ఎండ వస్తుంది కదా, కానీ యావరేజ్గా ఎక్కువ వర్షాలు పడతాయని చెప్తాం. అలాగే మేషరాశి వారికి ఇప్పుడు ఇలా ఉంది, ఏలినట్స్ జరుగుతుంది 2025వ సంవత్సరంలో ఈ నవంబర్ నెలలో అని చెప్పామనుకో, కష్టాలు ఉన్నాయి అని చెప్పామనుకో, అంటే ఓవరాల్గా మనం చెప్పొచ్చు ఇది సీజను, ఈ టైంకి మేషరాశి వాళ్ళకి ఎలా ఉంటుంది, ఈ తులారాశి వాళ్ళకి బాగుంది అని చెప్పొచ్చు. అంటే వర్షాకాలంలో వర్షాలు పడతాయి అన్నట్టు వీళ్ళకి శుభ టైము వచ్చింది, తులారాశి వాళ్ళకి శుభాలు జరుగుతాయి ఎక్కువ అని. అంటే కష్టాలు రావని కదా అక్కడ, ఎండలు రావని కదా అక్కడ. అలా కష్టాలు వస్తాయి, కానీ ఎక్కువ వర్షాకాలంలో వర్షాలు వచ్చినట్టుగా ఈ మనిషి యొక్క కర్మను బట్టి చెడ్డకాలం జరుగుతున్నప్పుడు ఏలినట్స్ అని, అర్ధాష్టమ శని, అష్టమ శని ఇలాంటివి జరుగుతాయి. అలాంటి టైంలో కష్టాలు వస్తాయి. అలాగే సుఖాలు వచ్చే, మనం మంచి పనులు చేసుకున్నాం అనుకో, మంచి పూర్వజన్మలో మంచి ఎప్పుడు సుఖాలు వస్తాయి, శుభాలు జరుగుతాయి. దాన్ని మనము జ్యోతిష శాస్త్రంలో మంచి కాలంగా మనం చెబుతాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో జ్యోతిషం మీద యొక్క ప్రభావం మనిషి జీవితం మీద ఉంటుంది. చాలామంది తెలియక వీళ్ళు రాహుకేతువులు ఛాయాగ్రహాలని చెప్పి అవహేళన చేస్తూ ఉంటున్నారు ఇప్పుడున్న వాళ్ళు, ఇప్పుడున్నటువంటి నాస్తికులు. అయితే ఛాయాగ్రహాలని కాదు అక్కడ ఏంటంటే యురానస్, నెప్చూన్ అనేటటువంటి గ్రహాలు, ప్లూటో అనేటటువంటి గ్రహాన్ని కూడా మనం తీసుకుంటాము. అలాగే మనం చదువుకున్నటువంటి సైన్స్ ప్రకారము అర్త్ని మనం ప్లానెట్గా తీసుకుంటాం, భూగ్రహాన్ని. జ్యోతిష శాస్త్రంలో 9 గ్రహాలలో మనం భూమిని గ్రహంగా తీసుకోలేదు, కానీ భూమి పుత్రుడైనటువంటి కుజుడిని తీసుకున్నాం. సో ఇక్కడ తెలియనటువంటి విషయం ఏంటంటే చాలామందికి కేవలం ఈ 9 ప్లానెట్స్ అంటే నాస్తికులకు ముఖ్యంగా వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే విమర్శించడం చాలా తేలిక, ఏదో నోటుకొచ్చినట్టు వాదించడం చాలా తేలిక.